నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సో ఎందుకు సంధ్యారెడ్డి గారిని మన స్టూడియోకి పిలిచినామంటే, కల్వకుంట్ల కవితమ్మ ఎప్పుడైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో, ఎప్పుడైతే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందో, సో అప్పటి నుంచి ఫుల్ ప్రెజెడ్గా ఇక ఆమె జాగృతి మీనే పడ్డది. జాగృతిని జనంలోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నది. రేపో మాపో ఆమె పాదయాత్ర తెర మీదకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో కల్వకుంట్ల కవిత గారితో దగ్గర సంబంధం ఉన్నది. కలిసి గతంలో జాగృతిలో పనిచేసినటువంటి వ్యక్తి. జాగృతి స్టార్ట్ అయిన నాటి నుంచి ఆ మధ్యకాలం వరకు కూడా జాగృతిలోనే పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొన్ని విభేదాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి సంధ్యారెడ్డి గారు. సో ఒక రకంగా చెప్పాలంటే జాగృతితో మరి కల్వకుంట్ల కవిత గారికి చాలా జాన్ జిగిరి దోస్త్ అని కూడా చెప్పుకోవచ్చు. సో సంధ్యారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కల్వకుంట్ల కవిత ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నది, సో అసలు జాగృతి గతంలో ఎట్లా స్టార్ట్ అయింది, మరి ఈ జాగృతిని జనంలోకి తీసుకెళ్లడంలో కల్వకుంట్ల కవిత సక్సెస్ అవుతుందా కాదా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్మి. సో ఎట్లా చూస్తారు, జాగృతిలో గతంలో మీరు పనిచేసిర్రు, సో అదే జాగృతి ఇవాళ కల్వకుంట్ల కవితమ్మకు ఒక వేదిక అయింది. ఆ జాగృతి ద్వారా జనంలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తున్నది. సో మీరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఏమనిపిస్తుంది ఆ జాగృతిని చూస్తే? ఇప్పుడు జాగృతి అనేది పార్టీ అని మాకు చెప్పలేదు. ఒక జాగృతి అనేది స్వచ్ఛంద సంస్థ. జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, ఆ రకంగా చేద్దామని చెప్పింది. తర్వాత మహిళా విభాగం, విద్యార్థి విభాగం రెండు విభాగాలు విభజించింది. దానికి మహిళా విభాగానికి నేను 2 దఫలుగా మహిళా రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేసిన. విద్యార్థుల మీద తెలంగాణ కోసము తెలంగాణ రావాలని చెప్పేసి విద్యార్థులు ఫోకస్ చేసి, మహిళల మీద బతుకమ్మ మీద ఫోకస్ చేసింది. కానీ బతుకమ్మ గురించి నిజంగా కూడా ఇప్పుడున్న తరుణంలో పిల్లలందరూ కొంచెం మర్చిపోతున్నారు కాబట్టి బిజీ షెడ్యూల్లో ఆ బతుకమ్మ అనేది చాలా మందికి చాటి చెప్పే విధంగా చేసేది అనుకున్నాం. కానీ తన బతుకు కోసం బతుకమ్మని వాడుకుంటుందని అసలు మేము ఊహించలేదు. ఆ బతుకు కోసం తెలంగాణ జాగృతి అంటేనే కవిత నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఇవాళ ఒక్కటే నేను చెప్తున్నా తమ్మి, కేసీఆర్ బిడ్డ కాకపోతే తెలంగాణ జాగృతి ఎక్కడుంది, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడుంది? ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక యంత్రాంగాన్ని పనిచేసింది. మేము కూడా సంస్కృతి ఏంటో తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ సాంప్రదాయాలు బాగుంటుంది కదా, పెద్దపీట వేసేది అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థను పనిచేసినాం. మేము బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం అనేది ఆమె తర్వాత ప్రకటించుకుంది, ఎంపీ తర్వాత. కానీ అంతకుముందు పనిచేసినప్పుడు మాత్రం ఆమె డెఫినెట్గా అనుబంధ సంస్థ అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు టీఆర్ఎస్ కాండ వేసుకోలేదు, ఎప్పుడు టీఆర్ఎస్కి మేము ఎప్పుడు రిలేటెడ్గా పనిచేయలేదు. ఎప్పుడైతే ఎంపీగా ఆమెకు అవకాశం వచ్చిందో అప్పుడు తెలంగాణ ఉద్యమం వరకు చాలా కామన్గా ఉండే. అంటే నిజంగా ఒక ఆర్ట్ఫుల్గా కష్టపడ్డది అనుకున్నాం. దాని వెనుక సరే ఓకే, తెలంగాణ కోసం కష్టపడ్డది. కేసులు ఉన్నాయి నా మీద, తన మీద చాలా. కవిత A1 నేను A2 ఎప్పుడైనా ఏ కేసు ఉన్నా కూడా కవిత A1 A2 ఉన్నాను. మీరు చాలా దాంట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. మనకు ఇప్పుడు రైలు రోకో ఉంది, అసెంబ్లీ ముట్టడి ఉంది, మన వంట వార్పు ఈ కార్యక్రమాలు అన్నప్పుడు తెలంగాణ ఉద్యమమే, వేరేది ఏం లేదు. రైల్వేది మేము ఆల్మోస్ట్ కాంగ్రెస్ మొన్న బీఆర్ఎస్ అధికారంలో వచ్చినాక కూడా మొన్నటి వరకు పోయినాం. ఒక 4-5 years అయిపోయింది ఆ కేసు కొట్టేయడం తప్ప. కోట్ల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగినాము. 12 మంది 13 మంది ఉన్నాము. నిజంగా కూడా తెలంగాణ జాగృతి వ్యక్తులను తన స్వలాభాల కోసమే వాడుకుంది తప్ప నిజంగా జాగృతిలో పనిచేసుకోకపోతే పూట కూడా గడవని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వరకు ఏమీ చేయలేదు. ఒక రోజు కూడా ఒకరి గురించి కూడా ఆలోచించని వ్యక్తి. ఎంపీ అయ్యేంత వరకు 3 నెలలు మేము నిజామాబాద్లో ఉండి, తన ఇంట్లో ఉండి, మేము స్వయంగా ఎవరు అడిగినా చెప్తారు ఉండి, మేము మా ఫుడ్ మేము తీసుకెళ్ళి, మా ఖర్చులకు మేము తీసుకెళ్ళి ఆమె కోసం అహర్నిశలు పనిచేసి ఎంపీని చేసినాం. ఎంపీని చేసిన ఒక 1-2 నెలలకే కనీసం కలవడానికి కూడా ఛాన్స్ ఇచ్చేది కాదు. గన్మెన్లతోని లేదని చెప్పి పిచ్చేది. గన్మెన్లతోని ఏదైనా చిట్టి రాసిస్తే కూడా లోపలికి రాని పరిస్థితి ఉండే. అంటే ఇంకా తన వ్యూహం అలా ఉందన్నమాట. అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాలకు వచ్చింది, ఎంపీగా గెలిచింది. ఇంతమంది జాగృతి నాయకులు అక్కజల్లలు చాలామంది ఉన్నారు. అందులో వాళ్ళకి ఎవరికైనా చైర్మన్ పదవులు ఇప్పించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా వాళ్ళకి సంబంధించింది ఉద్యమకారులు ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిందా? లేదు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా? లేదు. ఇప్పటివరకు కవిత గారికి ఒక మహిళ పక్కన ఉండకూడదు. ఎంతసేపటికి నేనే హైలైట్ ఉండాలనే స్వార్థం మాత్రం డెఫినెట్గా ఉంటుంది.